గత కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న అలంపూర్ జోగులాంబ ఆలయ పూజారిపై దేవాదాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. విచారణలో ఆలయ పూజారి ఆనంద్ శర్మ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అవడంతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. తక్షణమే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆనంద్ శర్మ వెంటనే ఆభరణాలు, వస్తువులను ఆలయానికి అప్పగించాలని, జిల్లాను వదిలి వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. అతనిపై వచ్చిన ఆరోపణల మీద విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. రాజేంద్ర, అలంపూర్ జోగులాంబ ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న ఆనంద్ శర్మ పైన ఎట్టకేలకు సస్పెన్షన్ పడింది. దాదాపు 3 సార్లు విచారణ అనంతరం దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికైతే అతన్ని సస్పెండ్ చేసినట్టు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే దాదాపు మూడు నెలలుగా ఇతని పైన పలు వివాదాస్పదమైనటువంటి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇతనిపైన అధికారులు కూడా దాదాపు చాలా వరకు కూడా విచారణ చేపట్టి ఈ రోజు మాత్రం ఎట్టకేలకు అతన్ని పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేసినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇతర చూసుకుంటే ఇప్పటికే ఆలయంలో ప్రధాన అర్చకులు సైతం కూడా తన గుప్పెట్లో పెట్టుకొని కూడా ఇతను పూర్తి స్థాయిగా అవినీతికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా చాలా వరకు కూడా ఇతని పైన ఆరోపణలు వెలుస్తున్నాయి. ఆలయానికి సంబంధించి కూడా ఇటీవల జరిగినట్టు కొన్ని వాటిపైన కూడా ఇతని పైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా విచారణ కొనసాగిస్తూ దాదాపు 3 సార్లు కూడా ఆనంద్ శర్మ పైన కూడా విచారణ కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇటీవల కర్నూలు జిల్లా అంటే అలంపూర్ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలులోని సినిమా టాకీస్ వెళ్ళిన నేపథ్యంలో దొంగచాటును అతను ఫోటోలు తీసిన కారణంగా ఇతని పైన కర్నూలులో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతని భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయంలో ఎవరు వచ్చినా కూడా ప్రధానంగా ఈ ఆనంద్ శర్మనే ముందుండి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దాదాపు అన్ని ప్రోటోకాల్ సంబంధించిన కూడా ఇతను ఏమాత్రం కూడా బాలబ్రహ్మేశ్వర ఆలయంలో వెళ్లే అవకాశం లేదు ఉండకున్నప్పటికీ ఇతను కేవలం జోగులాంబ అమ్మవారి ఆలయంలోనే ఉప ఆలయ అర్చకుడు మాత్రం అయినప్పటికీ ఇతను మాత్రం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో కూడా పూర్తి స్థాయిలో ఇతనే ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ అక్కడ ఉన్నటువంటి పూజారులందరినీ కూడా భయభ్రాంతం గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇందుకు రాజకీయ అన్నదండలు కూడా ఉన్న నేపథ్యంలో చాలా కాలం నుంచి ఈ ఆలయంలో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అతని పైన పలు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో కూడా విజయుడు కూడా ఇప్పటికే అసెంబ్లీలో కూడా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా ఇప్పటికే ఆనంద్ శర్మ పైన కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేళ్లకు వివాదాస్పద పూజారిగా గుర్తింపు పొందినటువంటి ఆనంద్ శర్మను ఎట్టకేళ్లకు దేవాదాయ శాఖ మాత్రం సస్పెండ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.